హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు సొరకాయతో హల్వా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా సొరకాయ పీల్ చేశాక వీటి మధ్యలో ఉన్నటువంటి ఈ మెత్తటి పార్ట్ ఉంటుంది కదా, వాటిని తీసివేయాలి. వీటిని మనం తురుముకోవాలి. ఈ విధంగా ఈ గట్టిగున్న పార్ట్ని తురుముకుంటే బాగుంటుంది. సొరకాయ హల్వాకు కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము కప్పు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కొంచెం, అదేవిధంగా కొద్దిగా పాలు, పంచదార, 2 యాలకులు 3, అదేవిధంగా 2 స్పూన్స్ గీ. ముందుగా ఒక బాండీ పెట్టి డ్రై ఫ్రూట్స్ ముందు వేసుకుందాం. సిమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ వేద్దాం. డ్రై ఫ్రూట్స్ బాగా వేసాయి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్లో వచ్చేటంత వరకు మనం వేసుకోవాలి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా సొరకాయతో కర్రీస్ చేసుకున్నా, సొరకాయతో జ్యూస్ చేసుకున్నా చాలా మంచిది. ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాక ఇప్పుడు సొరకాయను వేపుకుందాం. వీటిని మనం ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సొరకాయ చాలా యూజ్ అవుతుందండి. అదేవిధంగా షుగర్ ఉండే వాళ్ళకి కూడా సొరకాయ వాడితే షుగర్ కంట్రోల్లో వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. వీటిని కొద్దిసేపు వేగనిద్దాం, మూత పెడదాం. చూడండి ఫ్రెండ్స్, సొరకాయ ఈ విధంగా వేగాక వాటి యొక్క పచ్చి స్మెల్ పోవాలి. వీటిలో నేను కొంచెం బాగా కాచి చల్లార్చిన కొంచెం దగ్గరికి మరగపెట్టుకున్న పాలు వేస్తున్నాను. పాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. వీటిలోనే మీకు రుచికి సరిపడా షుగర్ వేయండి, వేసుకోండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇవి వేసాక మనం సిమ్లో పెట్టి వేపుకుంటే బాగుంటుంది. సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఇట్లా ఈ విధంగా అయితే సరిపడుతున్నాను. మరీ థిక్గా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. ఇందులో ఇలాచీ పౌడర్ ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి, మాడిపోతే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కాదు కనుక ఈ విధంగా చేసుకున్నాం. చివరిగా డ్రై ఫ్రూట్స్. మన హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ హల్వా రెడీ. చాలా బాగుంటుంది ఇది. హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ హల్వా రెడీ. ఇది చాలా చాలా సూపర్గా ఉంటుందండి. చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయితే సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.